మీ ఫోన్ కొన్నప్పుడు కెమెరా సూపర్‌గా పనిచేస్తుంది. కానీ ఒక ఇయర్ తర్వాత అదే కెమెరా డబ్బాలా మారుతుంది. క్వాలిటీ చాలా తగ్గిపోతుంది. అసలు అలా ఎందుకు జరుగుతుంది? మళ్ళీ మన మొబైల్ కెమెరా క్వాలిటీని మునుపటిలాగా తీసుకురాలేమా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేయండి. నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ముందుగా మనం రోజు ఫేస్ చేసే ఫిజికల్ డ్యామేజ్ గురించి మాట్లాడుకుందాం. మనం ఫోన్‌ని పాకెట్స్‌లో పెడతాం. రఫ్ టేబుల్స్ మీద పెడతాం. దీనివల్ల కెమెరా లెన్స్ గ్లాస్ మీద మైక్రో స్క్రాచెస్ ఫామ్ అవుతాయి. చుట్టుపక్కల ఉన్న డస్ట్ లెన్సెస్ ఎడ్జెస్ లో ఇరుక్కుంటుంది. లెన్స్ మీద ఒక యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉంటుంది. మనం రఫ్ గా తుడిచినప్పుడు ఆ కోటింగ్ అరిగిపోతుంది. ఇవి కంటికి కనిపించవు, కానీ లైట్ సెన్సార్ లోకి వెళ్ళేప్పుడు ఈ స్క్రాచెస్ మరియు డస్ట్ బ్లర్ ని క్రియేట్ చేస్తాయి. లైట్ గ్లేర్ ని పెంచేస్తాయి. రెండవది సెన్సార్ వియర్ అండ్ టియర్. ఫోన్ ని ఎక్కువగా హీట్ కి, డైరెక్ట్ సన్లైట్ కి రోజు ఎక్స్పోజ్ చేయడం వల్ల లోపల ఉన్న డెలికేట్ కెమెరా సెన్సర్ ఎఫిషియన్సీ మెల్లగా తగ్గుతుంది. ఇది చాలా స్లో ప్రాసెస్ అయినా లాంగ్ టర్మ్ లో చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. మూడవది మరియు చాలా ముఖ్యమైనది సాఫ్ట్వేర్ అప్డేట్స్. ప్రతి అప్డేట్ మీ ఫోన్ కి మంచిది కాదు. బ్రాండ్ కొత్త ఫోన్స్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా ఆ కొత్త మోడల్స్ హార్డ్వేర్ కి తగ్గట్టు సాఫ్ట్వేర్ ని ప్రిపేర్ చేయడం మీద ఉంటుంది. ఈ ప్రాసెస్ లో పాత ఫోన్స్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ ఆల్గరిథమ్స్ సరిగ్గా ఆప్టిమైజ్ అవ్వవు. నాలుగవది స్టోరేజ్ క్లటర్ మరియు క్యాచ్. మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయితే లేదా యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటే కెమెరా యాప్ కి కావాల్సిన ప్రాసెసింగ్ పవర్ దొరకదు. షటర్ బటన్ నొక్కిన వెంటనే ఫోటో ప్రాసెస్ అవ్వలేదు. ఆ లాగ్ వల్ల ఫోటో డీటెయిల్ పోతుంది. షేకింగ్ వల్ల బ్లర్ వస్తుంది. ఐదవది హీట్ మరియు బ్యాటరీ హెల్త్. ఫోన్ ఓవర్ హీట్ అయినప్పుడు లేదా బ్యాటరీ హెల్త్ 80% కంటే తగ్గిపోయినప్పుడు సిస్టమ్ తన ప్రాసెసర్ స్పీడ్ ని తగ్గిస్తుంది. ప్రాసెసింగ్ స్లో అయితే ఇమేజ్ రెండరింగ్ కూడా స్లో అయ్యి నాయిస్ ఎక్కువ వస్తుంది. ఆరవది ఏఐ మరియు బ్యూటీ మోడ్ చేంజెస్. స్టార్టింగ్ లో న్యాచురల్ గా ఉన్న అవుట్పుట్ అప్డేట్స్ తర్వాత ఏఐ అల్గరిథమ్స్ ఓవర్ ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తాయి. స్కిన్ టోన్స్ ని ఆర్టిఫిషియల్ గా మార్చడం, కాంట్రాస్ట్ ని ఓవర్ గా పెంచడం చేస్తాయి. ఇది పిక్చర్ ని ఫేక్ గా మారుస్తుంది. చివరిగా మన మైండ్ తో ఆడే సైకలాజికల్ ఫ్యాక్టర్. కొత్త ఫోన్స్ కొన్నప్పుడు మనం చాలా కేర్ తీసుకుంటాం. ఎవ్రీ డీటెయిల్ ని అబ్జర్వ్ చేస్తాం. టైం గడిచే కొద్దీ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ కొత్త ఫోన్స్ నుంచి వచ్చిన ఫొటోస్ చూసి మన ఫోన్ కెమెరా వేస్ట్ అయిపోయింది అని మన మైండ్ ఫిక్స్ అవుతుంది. యూజర్ పర్స్పెక్షన్ వర్సెస్ రియాలిటీలో ఇది ఒక పెద్ద ట్రాప్. ఇప్పుడు ఒక డీప్ సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. అసలు నిజం ఏంటంటే ఈ రోజుల్లో ఫోన్ కెమెరా క్వాలిటీ హార్డ్వేర్ కంటే సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ మీదే 80% డిపెండ్ అవుతుంది. మీ ఫోన్ లో హార్డ్వేర్ ఎప్పుడూ మారదు. సేమ్ లెన్స్, సేమ్ సెన్సార్ ఉంటుంది. కానీ ఫోటో క్లిక్ చేసిన వెంటనే ఫోన్ లోపల ఉన్న ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ అంటే ఐఎస్పి ఆ ఇమేజ్ ని తీసుకొని కలర్ కరెక్ట్ చేసి నాయిస్ తగ్గించి డైనమిక్ రేంజ్ యాడ్ చేస్తుంది. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతుంది. టైంతో పాటు ఈ ప్రాసెసింగ్ ఇంజిన్ మారుతుంది. బ్రాండ్స్ వాళ్ళ కొత్త కాంపిటేషనల్ ఫోటోగ్రఫీ మోడల్స్ ని పుష్ చేస్తాయి. అందుకే సేమ్ కెమెరా హార్డ్వేర్ అయినా ఓల్డ్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు వచ్చిన షార్ప్ అవుట్పుట్ కొత్త అప్డేట్ తర్వాత రాదు. దీని అర్థం మీ కెమెరా లెన్స్ పాడవలేదు, లోపలున్న సాఫ్ట్వేర్ ఫోటోని పెయింట్ చేసే విధానం చేంజ్ అయింది. మరి పాడైన ఈ క్వాలిటీని మళ్ళీ బ్యాక్ తేవాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ కొన్ని పవర్ఫుల్ ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, ప్రాపర్ లెన్స్ క్లీనింగ్ మెథడ్. షర్ట్ తోనో, జీన్స్ తోనో లేదా రఫ్ టిష్యూతోనో లెన్స్ తుడవడం ఆపండి. ఇది ఇంకా స్క్రాచెస్ చేస్తుంది. ఒక క్లీన్ మైక్రోఫైబర్ క్లాత్ తీసుకోండి. లేదా ఒక డ్రాప్ ఐ గ్లాస్ క్లీనర్ వేసి చాలా సాఫ్ట్ గా సర్క్యులర్ మోషన్ లో లెన్స్ ని క్లీన్ చేయండి. ఈ ఒక్క చిన్న స్టెప్ తోనే 30% క్లారిటీ పెరిగి లైట్ ఫ్లేరింగ్ తగ్గుతుంది. స్టెప్ 2, కెమెరా సెట్టింగ్స్ ఆప్టిమైజేషన్. మీ ఫోన్ కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆటో బ్యూటీ మోడ్స్, ఏఐ సీన్ ఎన్హాన్స్మెంట్స్ అన్ని ఆఫ్ చేయండి. ఇవి ఫోటోని ఫేక్ గా మారుస్తాయి. డిఫాల్ట్ హెచ్డిఆర్ ని ఆటోలో పెట్టండి. రెజల్యూషన్ సెట్టింగ్స్ లో హైయెస్ట్ మెగాపిక్సెల్ సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 3, లైటింగ్ టెక్నిక్స్. ప్రపంచంలో ఎంత పెద్ద కెమెరా అయినా లైటింగ్ లేకపోతే వేస్ట్. న్యాచురల్ లైట్ ని వాడటం నేర్చుకోండి. సబ్జెక్ట్ మీద లైట్ పడాలి. మీ కెమెరాకి ఎదురుగా లైట్ ఉండకూడదు. ఆర్టిఫిషియల్ లైట్ వాడుతుంటే డైరెక్ట్ హార్ష్ లైట్ కాకుండా సాఫ్ట్ లైట్ ని వాడి ట్రై చేయండి. స్టెప్ 4, యాంగిల్స్ అండ్ షూటింగ్ టెక్నిక్స్. గ్రిడ్ లైన్స్ ఆన్ చేసుకోండి. రూల్ ఆఫ్ థర్డ్స్ ని ఫాలో అవ్వండి. సబ్జెక్ట్ ని సెంటర్ లో కాకుండా గ్రిడ్ ఇంటర్సెక్షన్స్ లో పెట్టండి. కెమెరాని స్టేబుల్ గా 2 చేతులతో పట్టుకోండి. స్టెప్ 5, స్టోరేజ్ అండ్ పర్ఫార్మెన్స్ క్లీనప్. కెమెరా యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి క్యాచ్ని క్లియర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫోన్లో ఎప్పుడు అట్లీస్ట్ 15-20% ఫ్రీ స్పేస్ ఉంచుకోండి. దీనివల్ల ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది, ల్యాగ్ అస్సలు ఉండదు. స్టెప్ 6, ప్రో మోడ్ బేసిక్స్ వాడటం. ఆటో మోడ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా పనిచేయదు, ముఖ్యంగా నైట్ టైం.
షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ లాంటి బేసిక్స్ నేర్చుకోండి. లో లైట్‌లో ఐఎస్ఓ తగ్గించి షట్టర్ స్పీడ్‌ని పెంచి ఫోన్‌ని స్టేబుల్‌గా పెట్టి క్లిక్ చేయండి. నాయిస్ అస్సలు ఉండదు. వైట్ బ్యాలెన్స్‌ని కూడా సిట్యుయేషన్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తుంది. స్టెప్ 7 బెస్ట్ ఫ్రీ ఎడిటింగ్ యాప్స్‌ని వాడండి. ఫోన్ కెమెరా తీసిన రా ఫోటోని మీరే ఎన్హాన్స్ చేయాలి. లైట్ రూమ్ లేదా స్నాప్‌సీడ్ లాంటి ఫ్రీ యాప్స్ వాడటం నేర్చుకోండి. స్నాప్‌సీడ్‌లో సెలెక్టివ్ టూల్ వాడి షాడోస్‌ని లేపి హైలైట్స్‌ని తగ్గిస్తే ఒక ఆర్డినరీ ఫోటో ఎక్స్ట్రార్డినరీగా మారుతుంది. స్టెప్ 8 ఎప్పుడైనా కెమెరా చాలా వరస్ట్‌గా, బ్లర్‌గా, కలర్ షిఫ్ట్‌తో అనిపిస్తే సెట్టింగ్స్‌లో రీసెట్ టు డిఫాల్ట్ నొక్కండి. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న చాలా బగ్స్‌ని ఫిక్స్ చేస్తుంది. అండ్ స్టెప్ 9 ఈ విషయం చాలా ఇంపార్టెంట్. మేజర్ ఓఎస్ అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే ఇన్‌స్టాల్ చేయకండి. ఒకవేళ మీ ఫోన్ 2 ఇయర్స్ పాతదైతే టెక్ ఛానల్స్‌లో రివ్యూస్ చూసిన తర్వాతే అప్డేట్ చేయండి. లేకపోతే బ్యాటరీ డ్రైన్‌తో పాటు కెమెరా పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. సో నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎంతో మంచి కంటెంట్ మీ వద్దకు వస్తుంది. థాంక్ యూ.